స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మంచిది. ఆ సమయంలో మనుషులు పాపం ఎక్కువైపోయింది. దేవుని కోపం మనుషుల మీద రగిలిపోయింది. దేవుడు ఏం చేశాడంటే తన ఉగ్రతను సర్ప రూపంలో, పాము రూపంలో పంపించేశాడు. కనపడ్డవాడిని కనపడ్డట్టు పాము కరుస్తుంది. పాము కరిచిన వాళ్ళంతా పటా పటా పడి చచ్చిపోతున్నారు. అప్పటికే పాము కరిసి చాలామంది చనిపోయారు. బతికిన మనం కూడా చచ్చిపోతాం కదా, సావక తలికి మేలుకుంటే మంచిదని మోషే దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అయ్యా, మాకు పరిష్కారం లేదా? అందరం పాము కాటుతో చనిపోవలసిందేనా? ఏదైనా మార్గం ఆలోచించరా అని అంటే, నేరుగా అతను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ఏం ప్రభువా, తప్పు చేశాం, పాపం ఎక్కువైంది, పరిశుద్ధత లేదు కాబట్టి వారి పాపాన్ని బట్టి పాముని పంపించి ఒక్కొక్కరిని పాము కరుస్తుంది, చనిపోతున్నాం, క్షమించు అని ఏడుతూ ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. మరి నన్ను ఏం చేయమంటారు? సావకుండా బ్రతకాలి అంటే వాళ్ళకి ఒక సూత్రం చెప్పు. ఏంటి అంటే, ఇత్తడి సర్పం, పాము ఆకారంలో ఇత్తడితోటి ఒక పాముని తయారు చేసి దాన్ని అడ్డకొయ్య, నిలువ కొయ్యకి తగిలించమన్నాడు. నిలువ కొయ్య, అడ్డకొయ్య, ఇదే పాము అనుకుందాం, ఇత్తడి పాము. జాగ్రత్తగా ఏనండి, ఇటు చూడండి.
హల్లెలూయా. ఈ ఇత్తడి పాముని నిలబెట్టు. ఎవరికైనా పాము గరిసిందా? ఆ మనిషి బ్రతకాలి అనుకుంటే ఒకటే సూత్రం. సావకుండా పాము విషమెక్కి మరణించకుండా అతను బ్రతకాలంటే ఒకటే సూత్రం, ఇత్తడి సర్పం దగ్గరికి రావాలి. ఈ ఇత్తడి సర్పం వారి మధ్య నిలబెట్టబడింది కనుక ఎవరైతే ఈ ఇత్తడి సర్పం దగ్గరికి వచ్చి నిదానించి చూడాలి. ఎట్లాగంట? నిదానించి చూడాలి, అడావుడిగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిదానించి చూస్తే అతను తప్పకుండా బ్రతుకుతాడు. నిదానించి చూడకుండా అడావుడిగా చూస్తే, ఆదివారం ప్రార్థనకు వచ్చాం, వచ్చిన ప్రార్థన అయిపోగానే ఆశీర్వాదం ఎలా వచ్చిందో సూత్రం తెలిసిన వాళ్ళు అటు అంట్లు గడిగో, అటు మందిరం ఓడిసో, ఏదో ఒక పరిచర్య, కనీసం మంచినీళ్ళు పోసో, తిన్న పల్లెలు కడిగి పక్కన సర్దో, ఏదో రూపేణ ఆశీర్వాదం పొందుదాం. ఆదివారం పరిశుద్ధ దినం, పవిత్రంగా ఆచరించాలి, అపవిత్రపరచకూడదు. అది ప్రభువు దినం, ప్రభు కొరకే వాడాలని అర్థం చేసుకున్న వాళ్ళేమో కాసేపు ఆగి మందిరంలో నాకు ఏమైనా ఆశీర్వాదం వచ్చే సూత్రం పని ఏమైనా ఉందా అని ఎత్తుక్కుంటారు. అందుబాటు దొరికితే పిల్లలు తిని పడేసిన చాక్లెట్ తొక్కులన్నీ ఏరికెళ్ళి అవతలేసేసి తగలబెట్టి ఆ చిన్న పని అన్నా చేద్దామని కాసుకుని కనిపెట్టుకుని ఉంటారు. పరిశుద్ధ దినాన్ని పవిత్రంగా ఆచరించటం అంటే ఏంటో వివరం తెలియని వాళ్ళు, అడావుడి ఎక్కువ కదా, సంపాదన దృష్టి ఎక్కువ కదా, డబ్బు మీద ఆశ, ఆలోచన, ప్రేమ ఎక్కువ కదా. దేవుడా డబ్బా రెండు ఉన్నాయి. డబ్బు ఒక దేవుడు, అసలైన దేవుడు ఒక దేవుడు. ఇప్పుడు రెండు పక్కల ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. పక్క వాళ్ళని అడగండి, నువ్వు ఏ దేవుడిని ఎక్కువ ప్రేమిస్తావు? డబ్బు దేవుడినా లేకపోతే యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తావా? హల్లెలూయా. ఇప్పుడు డబ్బు దేవుడిని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, రావాలి కదా ఆదివారం, ఎట్టో కట్ట మొత్తానికి కాళ్ళు పీక్కుని వచ్చాం, మందిరం దాకా వచ్చాం, ప్రార్థన అయిన దాకా ఉందాం, తొందరగా అయితే బాగుండు. ఎందుకు తొందరగా ఇంటికి పోయి మిరపకాయల కోతగా పోయినా 1 గంట 2 గంటలు తీసినా ఏది ఎంత 100 వస్తాయి 200 వస్తాయా 150 వస్తాయి. ప్రార్థన అయిపోయింది, ఆమేనన్నారు, అడావుడిగా బ్యాంకాయలు బండేసుకుని పోయినా తక్కువలో తక్కువ కనీసం రోజుకొక ఎంత వస్తాయా? ఉదయం నుండి అయితే 1500 వస్తాయా? ఒక పూట వెళ్తే కనీసం తక్కువలో తక్కువ 750 ఎన్ని వస్తాయిగా. ప్రార్థన దేవుడు ఏడకపోతాడు, యేసుప్రభు అటు ఇటు ఉరుగుతాడేంది, అక్కడే కూర్చుంటాడు. ఎస్ సార్ అనేది హాజరేపించుకున్నాగా, పుస్తకాలు చంకాన పెట్టుకుని బడిలో పిల్లలు చదువుకుంటున్నారు. ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. బడిలో పిల్లలు చదువుకుంటున్నారు. వేలు అమ్మలు పంపిస్తుంటే అక్కడ మేము చదువుకుంటున్నానని పిల్లలు వెళ్ళి బడిలో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, డబ్బులు చేతికి పంపిస్తున్నారు అమ్మోళ్ళు. ఫీజు కట్టాలా? పంపుతారు. ఖర్చులు కావాలి, డబ్బులు పంపుతారు. ఈ పిల్లలు డబ్బులన్నీ చేత పట్టుకొని హాస్టల్కని వెళ్ళిపోయి వెళ్ళి చదువుకుంటున్నారు. క్లాస్కి వెళ్తారు, ఎస్ సార్, ప్రజెంట్ సార్ అంటారు, పుస్తకాలు చంకన పెట్టుకుని నేరుగా ఎక్కడ వీళ్ళు ఎక్కడ చదువుతున్నారు అట్టు కాదు చెప్పేదినా. ఆడపిల్లలు మగపిల్లలు ఏడనో బజార్లోనో రోడ్ల మీదనో ఎక్కడెక్కడెక్కడనో చదువుకుంటున్నారు. వీళ్ళు ఏందిరా వీళ్ళు చదువుతుందంటే అదే అంతే, వాళ్ళు చదువుతూ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. హల్లెలూయా. ఎస్ఆర్ అని వాళ్ళేమో వ్యవహారాలు చేస్తా బజార్లు అమ్మటి బాతాకానీలు కొడుతూ తిరుగుతున్నారు. మరి ఈ ప్రార్థన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన అయిపోయింది, ఎస్ఆర్ అని హాజరైపించుకున్నారు కదా, ఆమెన్ అనగానే తీసేయి బండిది, ఎలో ఎక్కడికే
దేవుడు ఊరుకోడు. డబ్బులు దేవుడి మీద నాకు ఎంత ప్రేమ అంటే సందకాడ దాకా ఏదో ఒక పని చేసుకుంటే 100, 50, 200, 300 వస్తాయి, డబ్బులు వస్తాయి. హల్లెలూయా. పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచకూడదు. వెళ్ళానుగా మందిరానికి, కాసేపు ప్రార్థనలో గడిపాను కదా, చాలు, సంతోషించు దేవుడా, నీకు అంత విలువ ఇచ్చావు, అంతటితోటి సంతోషపడు, తృప్తి పొందో. రోజంతా నాకు అక్కడే గడపాలంటే నాకు ఏడ కుదురుద్ది? నాకు వేరే పనులు ఏమి లేవా? భార్య పిల్లలు లేరా? పొలము, చెట్టు, పుట్ట, బరిగొడ్లు, గొర్రెలు, మేకలు, దూడలు, ఇంకా ఏంటంటే అన్నీ ఉన్నాయి, అన్నీ చూసుకోవాలి కదా. కాబట్టి ఆ ప్రార్థనకు కాసేపు గడిపాము, అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నా పని నేను చూసుకోవాలి. లేదు ప్రియులరా, ప్రార్థనకు వచ్చి కూడా అదే పరిశుద్ధంగా గడపవలసిన ఆ దినాన్ని అపవిత్రం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభు దినం పరిశుద్ధంగా ఆచరించు, ప్రతిఫలం ఉంటుంది. పక్క వాళ్ళకి చెప్పండి, పరిశుద్ధంగా ప్రభు దినాన్ని ఆచరించు. హల్లెలూయా. అపవిత్రపరచమాకు. ప్రభు దినాన్ని ప్రభు కొరకు వాడాలి, అపవిత్రపరచకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. లేవ్యకాండం 23 చూడండి. లేవ్యకాండం 23:1. హల్లెలూయా. పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలా. 1 ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. 6 దినాలు పని చేయాలి. వారము వారం 7వ దినము విశ్రాంతి దినము. 7వ దినం విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘపు దినము. అది పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. అందులో ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఇది యెహోవా నియామక కాలములు. ఇది యెహోవాకు నియామక కాలం. నియమించిన కాలాన్ని బట్టి మీరు సాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఇది పరిశుద్ధ సంఘపు దినం, ప్రభు దినం. మొదటి నెల 14వ దినమున. హల్లెలూయా. ఇక అదంతా చదివితే పోతే టైం అయిపోద్ది. హల్లెలూయా. లోక వార్తలు చెప్పుకోకూడదు. పరిశుద్ధ దినం ఏ వ్యాపారం చేయకూడదు. పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించాల. హల్లెలూయా. దాన్ని అపవిత్రపరిచినట్టు అవుతుంది. పవిత్రంగా ఆచరించాల. మంచిది. పరిశుద్ధ దినం పవిత్రంగా ఆచరించాల. ప్రభువుని ప్రేమించిన వారు ప్రభు ఆజ్ఞ పాటిస్తారు, ప్రభువుకు భయపడతారు. దేవునికి విలువ ఇచ్చి దేవుని సన్నిధిలో గడపవలసిన నేను కాదన్న పని చేస్తే కష్టాలు కొని తీర్చుకుంటానని జాగ్రత్త పడతారు. ఆజ్ఞ అతిక్రమించిన వాడినల్లా పాంగరుతుంది. పాంగరిసిన వాడు బాగుపడాలి, బ్రతకాలంటే ఏం చేయాలా? ఇత్తడి సర్పం మీద దృష్టి పెట్టి నిదానించి చూడాల. అడావుడిగా చూస్తే కుదరదు. అడావుడిగా కాదు, నిదానించి చూడాల. హల్లెలూయా. అంటే దాని మీద లక్ష్యం ఉంచాలా, దాని మీదనే దృష్టి పెట్టాలా. సిలువ ఎదురుగానే కూర్చొని నా కోసం యేసు సిలువలో వేలాడాడు. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. మరణించి సమాధి అయి 3వ రోజు తిరిగి లేచాడు. నా పాపమే ఆయన నిర్దోషి అయిన యేసుని సిలువకి ఎక్కిచ్చిందని అర్థం చేసుకొని, నేను చేసింది తప్పు, పొరపాటు చేయకూడదు, చేశాను, తప్పైంది ప్రభువా క్షమించు, ఈ రోజు నుంచి
మనస్సు మార్చుకుంటా, మార్పు చెందుతా, మరలా అలాంటి పని నేను చెయ్యను, పరిశుద్ధంగా నన్ను కొనసాగనీయమని అడగాల, ప్రార్థన చెయ్యాల, నిదానించి సిలువ కల్లే చూడాల. అప్పుడు పాము కరిసినా విషం విరిగిపోతుంది, మనస్సు మారిపోతుంది, సావకుండా వ్యక్తి బ్రతుకుతాడు. ఆమేన్. కాబట్టి నిదానించి సిలువలో వేలాడదీసిన ఇత్తడి సర్పం తట్టు ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూసి భిక్షమడుగుగా పేతురును యోహాను వాడిని తేరి చూసి మా తట్టు చూడుమనిరి. మా తట్టు చూడు అనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుసు వారి యందు లక్ష్యముంచెను. వాని యందు లక్ష్యముంచాడు. హల్లెలూయా. లక్ష్యముంచాడు అంటే ఏం చెబుతున్నారా, ఏం చేయబోతున్నారా, ఏమి ఇవ్వబోతున్నారా, వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు. అంటే దృష్టి పెట్టారు, గురి పెట్టుకున్నారు. ఆషమాషగా తేలిగ్గా తీసుకోవాలా. హల్లెలూయా. దైవజనులు చెబుతున్న మాట ఏదో జరుగుతుంది. హల్లెలూయా. ఏదో దేవుడు చేయబోతున్నాడు. అందుకని లక్ష్యం ఉంచాడు, అంటే గురి పెట్టాడు. ఇవాళ ఏం చెప్పినా అది నేను చేస్తాను సిద్ధం అన్నట్టు రెడీగా ఉన్నారు. దృష్టి పెట్టి నిదానించి లక్ష్యం ఉంచి వాళ్ళ కళ్ళే తేరి చూస్తున్నాడు. ఏదో చేస్తారు వీళ్ళు, నాకు ఏదో ఇవ్వబోతున్నారు, ఏదో ఇస్తారు నాకు అని వాళ్ళ మీద దృష్టి పెట్టుకున్నాడు. అటు ఇటు ఎటు చూడటల్లా, చెవులు అటు ఇటు ఎటు పోనీటల్లా, అటే లక్ష్యం ఉంచారు. అప్పుడు అలా అన్న మాట ఏంటంట, కిందకి చదువు. అంతటా పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని డబ్బేమిస్తున్నానేమో, బంగారం కానీ వెండి కానీ ఇస్తానా అని అనుకుంటున్నావేమో, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నేను అయ్యిట్లా. హల్లెలూయా. డబ్బులు ఏమైనా ఇస్తున్నానేమో, భిక్షం అడుగుతున్నా, నీకు డబ్బులు భిక్షం ఏదన్నా ఇస్తున్నానని అనుకుంటున్నావేమో, అనుకోబాకు. ఆ ఆలోచన తుడిపేసేయి, మనసులో లేకుండా తీసేయి. వెండి లేదు నా దగ్గర, బంగారం కూడా లేదు, కానీ నాకు కలిగింది ఏదో, నా దగ్గర ఉన్నది ఏదో అది నీకు ఇస్తున్నా అన్నాడు. ఏమిస్తున్నాడు? వెండి లేదంట, బంగారం లేదంట, అవి ఏది ఇవ్వనన్నాడు. మంచిది, అయ్యకపోతే ఇపోయాడు. ఏదో ఉందంట, కలిగింది ఇస్తున్నాను అంటున్నాడు. ఏమిస్తాడో దృష్టి పెట్టాడు, గురి ఉంచాడు, లక్ష్యం ఉంచాడు, ఆశతో అటే కనిపెడుతున్నాడు. ఏదో దొరుకుతుంది, ఏదో నాకు ఇస్తాడు ఆయన అని కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకున్న ఆయన్ని ఏం చేశాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి, నడువు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలమును బలం పొందెను. వాడు దిగ్గున నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిసు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. గట్టిగా చప్పలు కొడదాం. వెండి లేదు, బంగారం లేదు, కానీ నేను ఏదో కలిగి ఉన్నా, అదే ఇస్తున్నా అన్నాడు. ఏమిస్తాడో అంటే కనిపెట్టుకుని కాసుకొని కూర్చుని తేరి చూస్తున్నా, వాళ్ళ వైపు చూస్తున్న వ్యక్తి కళ్ళి చెయ్యి చాపాడు పేతురు.
పైకి లేవనెత్తి లేచి నిలబడు అన్నాడు. హల్లెలూయా. దానికి ముందు ఒక మాట పలికాడు. ఏమని? నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్నాడు. అంటే ఆయన కలిగి ఉన్నది ఏంటంటే యేసు నామం. ఆయన ఇచ్చింది ఏంటంటే యేసు నామం. యేసు నామములో అని పలికాడు, చేయబట్టుకుని లేచినాడు అన్నాడు. హల్లెలూయా. యేసు నామానికి ఎంత శక్తి ఉన్నది అక్కడ మనకు అర్థమవుతుంది. వెండి కంటే బంగారం కంటే విలువైంది, శక్తి కలిగింది, అద్భుతమైంది ఏంటంటే యేసు నామం. ఆ నామాన్ని మేము కలిగి ఉన్నాం. ఆ నామంలో నువ్వు లేచి నడు అన్నాడు. లేచి నిలబడ్డాడు. నడిచి ఎగిరి గొంతులు వేస్తూ మందిరంలోకి, వాళ్ళతో కలిసి మందిరంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెండి లేదు, ఆయన దగ్గర బంగారం లేదు, కానీ ఆయన కలిగి ఉన్నాడు. అటన్నిటికంటే విలువైంది యేసు నామం. ఆమేన్. అదే వెండితో బంగారంతో అంటే డబ్బుతో పని అయ్యేదైతే హాస్పిటల్లో చూపించుకుని ఎప్పుడో లేచి నడిచేవాడు కదా. 40 సంవత్సరాలు నడక లేకుండా మందిర కాడే కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. వెండి చేయలేంది, బంగారం చేయలేంది యేసు నామం చేసింది. ఆమేన్. ఇప్పుడు అదే నామం నీవు కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాం? యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు మరి మనం ఏం చేయాలా? యేసు నామాన్ని నమ్ముకోవటం మంచిదా, వెండి బంగారం నమ్ముకుంటే మంచిదా? యేసు నామం. హల్లెలూయా. అయితే లక్ష్యం ఉంచాలా, దృష్టి పెట్టాలా, సిలువ వైపే తేరి చూడాలా, ఆయన తట్టే గమనిస్తూ ఉండాలా. దృష్టి పెట్టి లక్ష్యం ఉంచి శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఆమేన్. నీవు దేవుని మాట జాగ్రత్తగా విను. ఏదో చిన్న సూత్రం, ఆయన చెప్పిన పని ఏదో చెయ్యి, వద్దన్నది ఏదో వదిలిపెట్టు. ఆ నామంలో ఉన్న శక్తి నీవే అనుభవిస్తావు. ఆమేన్. కాబట్టి మనం దృష్టి వంచాల. పాము కరిసిన ప్రతివాడు బ్రతకటానికి అవకాశం ఉంది. అయితే ఏం చేయాలంట? సిలువలో వేలాడుతూ ఉన్న ఇత్తడి సర్పం తట్టు నిదానించి చూస్తే చాలు, బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏంటంటే బాగలేదని వస్తారా, మందిరంలో ప్రార్థనలో గడుపుతావంటే నాకు ఏడ కుదురుద్ది, పనులు ఉన్నాయి, సొత్రం ఆమెను ప్రార్థన చేసేస్తే చాలు ఇంకానని ప్రార్థన చేయించుకుని వెళ్తారు. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వినాలి, అప్పుడు దయ్యం వదిలిపోద్ది. ఆయన మాట దృష్టి పెట్టి జాగ్రత్తగా వినాలి. అప్పుడు చెవుల ద్వారా మనస్సులోకి వెళ్తుంది. ఆ వాక్యం మనసులో నుంచి హృదయంలోకి జొచ్చుకొని పోది, విత్తనమై నాటబడుతుంది, మొక్కై మొలుస్తుంది, అది చెట్టై ఫలిస్తుంది. అద్భుతాన్ని జీవితంలో అనుభవిస్తావు. ఒంట్లో ఉన్న దెయ్యం, ఇంట్లో ఉన్న దెయ్యం అన్నీ పారిపోతాయి. చాలా మందికి స్వస్థత రాదు. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? జాగ్రత్తగా వాక్యం వినండి, శ్రద్ధగా వాక్యం వినండి. అందరు చూస్తున్నారు మిమ్మల్ని, ఏం చేస్తున్నారా మీరని. హల్లెలూయా. దెయ్యం తప్ప లోపడకుండా ఎవడు ఉండలేడు. దెయ్యమైన పో అంటే పోతుంది. అంతకంటే మొండి దెయ్యాలే మీలో ఏలుబడి చేస్తుంటే తప్ప ఇంత భయం లేకుండా ముచ్చట పెడుతున్నారు. క్షేమం కాదు. ఏదన్నా జరిగినా ఈసారి యేసయ్యా అన్నా ఆయన ఆలకించడు. వారం చెబుతున్నా, ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. కళ్ళతో చూశారే పేతురు, ఒకసారి నిలబడు. పేతురు నిలబడు. ఏడు కొడుకు రాలా, లే పైకి లే. తిరిపేలో వచ్చాడా? నిలబడు. హల్లెలూయా.
అందరూ నిలబెడతానికి సమయం చాలదు, కానీ వీళ్ళందరూ తెలుసు కదా, చూశారు కదా ఏ స్థితిలో మందిరానికి వచ్చారో, ఈరోజు ఎలాగున్నారో చూశారు కదా. వాళ్ళని బాగు చేసింది ఎవరు? యేసయ్యే కదా. మరి ఆయన ఇక్కడ ఉండబట్టేనా వాళ్ళు బాగున్నారు? ఆయన బాగు చేస్తేనేగా వాళ్ళు బాగున్నారు. మరి ఇంకా అర్థం కావట్లేదా? దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆమేన్. దేవునికి భయపడకపోతే దేవుడు దెబ్బ కొడతాడు. మనిషి కొడితే కాలో చెయ్యి ఇరుగుద్ది, కట్టు కట్టించుకుని 5 నెలలు కాబట్టి 6వ నెల 7వ నెలకు లైన్ లేచి తిరుగుతావు. దేవుడు దెబ్బ కొట్టాడా అంతే సంగతులు. కూర్చోండి. వారిని క్షేమ స్థితిలో ఉంచింది దేవుడు. గొప్ప దేవుని కళ్ళ ఎదురుగా కార్యాలు కనపడుతుంటే చూస్తా కూడా బరి తెగించి ప్రవర్తించామా? జాగ్రత్త, ఏం జరుగుద్దో నేను చెప్పలేను. నిదానించి చూడు. సిలువలో వేలాడుతున్న ఎత్తడి సర్పం, దాని కళ్ళి చూడు. సావక బ్రతుకుతావు. పాము కరిసింది కరెక్టే, విషం ఎక్కింది కరెక్టే, కానీ విషం విరిగిపోవాలంటే ఎత్తడి సర్పం కళ్ళి నిదానించి చూడాల. జాగ్రత్తగా విషం విరిగిపోవటానికి ఒకటే సూత్రం, ఎత్తడి సర్పం జాగ్రత్తగా చూడాల. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, వెండి లేదు, బంగారం లేదు, భిక్షవిత్తానికి నీకు ఏదన్నా ధర్మం చేస్తాను, నా కాడు ఏమీ లేవు, కలిగింది ఏదో ఇస్తున్నా, ఇటు మాతట్టు చూడు అంటే అటే చూస్తున్నాడు, అటే వింటున్నాడు, అటే ఆలోచిస్తున్నాడు ఏందో జరుగుతుందని. చెప్పిన మాట జాగ్రత్తగా అన్నాడు. హల్లెలూయా. లక్ష్యం ఉంచాడు కాబట్టే, వాళ్ళ మాట జాగ్రత్తగా విన్నాడు కాబట్టే, చెప్పింది అర్థమైంది కాబట్టే చెయ్యి పట్టుకున్నాడు. కుడి చెయ్యి పట్టుకుని లేచి నడువు అన్నాడు. నడిచాడా నడవలేదా? అది కాదండి, నాకు తెలియక అడుగుతాను. 40 ఏళ్ళ నుంచి నడవలేక కదా అడుక్కుంటే ఎడ కూర్చున్నాను. ఇప్పుడు వచ్చి నువ్వు లేచి నడువు అని అంటే నేను నడిచేవాడిని అయితే ఏడెందుకు కూర్చుంటా అని ఏమన్నా ఎదురు ప్రశ్నలు అడిగాడా? అమ్మ ఎదురుగా ఏమన్నా ప్రశ్నలు అడిగాడా? ఇప్పుడు రోజుల్లో ఎక్కువ మంది ఏదంటే ఎదురు అడుగుతారు. అది ఎట్ట జరుగుద్దండి, ఎట్ట తగ్గుద్ది అది? ఇప్పుడుదా నిదానంగా ఒకరోజు కాలు కదిలాడి, ఒకరోజు చెయ్యి కదిలాడి, ఒకరోజు కొద్ది కుంటుకుంటూ నడిచి, 2వ రోజు ఇంకా తర్వాత లేదు లేదు లేదు. దేవుడు బాగు చేస్తే వెంటనే బాగైద్ది. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే నమ్మిక కుదరకనే, దేవుని మాట శ్రద్ధగా వినకనే, నువ్వు దేవుని దృష్టి పెట్టి దేవుని మాట మీద గురి ఉంచి శ్రద్ధగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది. ప్రభు చెప్పే మాట, అమ్మా నీ విశ్వాసమే, అయ్యా నీ విశ్వాసమే. కాబట్టి నీ విశ్వాసంతోనే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగాలంటే జాగ్రత్తగా విను దేవుని మాట. అశ్రద్ధగా వినగాకు, లేనిపోయిన శాపాలు తెచ్చుకుంటావు. అశ్రద్ధగా విని నాకు కాదులే, పక్క వాళ్ళకలే, నా మాట కాదులే, నన్ను గురించి కాదులే, అది వేరే వాళ్ళకలే అన్నట్టుగా అశ్రద్ధగా వింటే నీకు విశ్వాసం పెరగదు. ఆత్మలో నువ్వు బలం పుంజుకోలేవు, అద్భుతం నీకు జరగదు. అందుకే చాలామందికి ఎన్ని వారాల ప్రార్థనకు వచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా అద్భుతం జరగట్లా, స్వస్థత కలగట్టల్లా, వారికి జరగవలసిన ఆశించిన మేలు కలగట్టల్లా. కారణం ఏంటంటే దృష్టి పెడతల్లా. హల్లెలూయా. మరి ఎట్లా చేయాలా? సిలువ వైపు నిదానించి చూడాలా. హల్లెలూయా. నిదానించి చూడాలా. చూస్తే అద్భుతం జరుగుతుంది. అందుకని పాము కరిసింది, విషం ఎక్కింది, ఇక పాము శాస్త్రలే కనపడుతుంటాయి. హల్లెలూయా. కుక్క కరిసింది, కుక్క కాటు వల్ల విషం ఎక్కింది. ఇప్పుడు ఈ వ్యక్తికి పిచ్చెక్కితే ఏం చేస్తాడు? పక్క వాళ్ళని అడగండి. కుక్క కరిస్తే పిచ్చెక్కింది అనుకో, ఏం చేస్తాడు?
కుక్కలాగానే ప్రవర్తిస్తుంటాడు. హల్లెలూయా. కుక్క కరిచింది కాబట్టి కుక్కలాగానే బౌమంటుంటాడు. పిచ్చెక్కింది, విషం ఎక్కింది కాబట్టి కుక్కలాగా ప్రవర్తించటం జరుగుతుంది. పశుప్రాయులైపోయారు. అందుకని యేసు ప్రభు కూడా ఆ నక్కతో ఇలాగో చెప్పండి, నేడు రేపు ఎల్లుండు ఈ 3 దినాలుండి నా పని చేసుకుని నేను వెళ్ళిపోతా, ఆ సంగతి ఆ నక్కకు చెప్పండి అన్నాడు. ఎవరు ఆ నక్క? రాజుగారు. అదేంది రాజును పట్టుకుని యేసు ప్రభు నక్క అంటాడేంటి? అతన్ని నక్క గరిచినట్టుంది. నక్క వేషాలన్నీ, నక్క బుద్ధులన్నీ అబ్బాయి. అందుకని మనుషులంతా పశుప్రాయులైపోయారు. సంగతి గ్రహించినటువంటి యోహాను వాక్యం చెబుతూ ఆయన దగ్గరికి పరిసయ్యులు వస్తున్నారు, సద్దుకాయలు వస్తున్నారు, శాస్త్రులు వస్తున్నారు. ఆయన ఏం చెబుతుంది వింటున్నారు. మాకు బాప్తిసం అయ్యా, మేము కూడా ప్రభువుని నమ్ముకుంటాం అంటుంటే యేసు ప్రభు శిష్యుడు, యేసు ప్రభు బాప్తిసం ఇచ్చిన ఈ బాప్తిసం ఇచ్చే యోహాను వాళ్ళని చూసి అంటున్నాడు, సర్ప సంతానమా, ఓ సర్ప సంతానమా, పాము పిల్లలారా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోమని మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? రాబోతుంది ఉగ్రత, దేవుని కోపం రాబోతుంది భూమి మీదకి. దాని నుంచి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరో? మారు మనసు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబ్రహాము ఇంకొంచెం పై నుంచి 17వ వచనం చూడు. అతడు పరిసయ్యుల్లోను సద్దుకాయుల్లోను అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఆమేన్. యేసు ప్రభు ఆయన ద్వారానే బాప్తిసం తీసుకున్నాడు. అలాంటివి బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, ముఖవాటం లేకుండా చెబుతాడు ఆయన వాక్యం. హెరోదు, అక్కడ ఉన్నటువంటి రాజుగారు వాళ్ళ అన్న భార్యను, వాళ్ళ వదినను ఉంచుకున్నాడు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, తప్పు అని ఖండించి వాక్యం చెప్పాడు. తీసుకెళ్ళి జైల్లో వేసాడు. ఆయన ఇప్పుడు డైరెక్ట్గా పరిసయ్యులు, సద్దుకాయులు వీళ్ళంతా ఆయన దగ్గర బాప్తిసం ఇమ్మని వస్తే డైరెక్ట్ నేరుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నదన్నట్టు ఖండితంగా చెప్తున్నాడు, మీరంతా పాము పిల్లలు, మిమ్మల్ని పాము గరిసింది, ఆ పాము విషయం మీలో ఉన్నది, పాము శాస్త్రాలే ఉన్నాయి. హల్లెలూయా. రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోమని మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? హల్లెలూయా. వాళ్ళని పాము పిల్లలని ఖండితంగా చెప్పేసేస్తున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. హల్లెలూయా. వీళ్ళు ఎవరి గురించి నీ మాట అంటుంది అని అంటే, శాస్త్రులు, వాళ్ళే పరిసయ్యులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుణ్ణి నమ్మని వారు, చర్చికి వెళ్ళని వాళ్ళ కాదు. ప్రతి చిన్న విషయంలో సోపు జీలకర్రలో సహా దశమ భాగం తీస్తారు. ప్రతి దానిలో దేవునికి దశమ భాగం తీస్తారు, తీసుకెళ్ళి మందిరంలో పెడతారు. డబ్బుల్లో దశమ భాగం తీస్తామేమో, కానీ ప్రతి దానిలో మనం అంటే మనకంటే కూడా వాళ్ళు చాలా నిష్టగా భక్తిలో ఉన్న వాళ్ళే. తక్కువ వాళ్ళు ఏం కాదు, సామాన్యమైన ప్రార్థన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు సరుకులు తెచ్చుకున్నాం, వాటిలో కూడా దశమ భాగం తీస్తారు. ఉల్లిపాయలు 10 గడ్డలు వచ్చినాయి, ఒక గడ్డ తీసి పక్కన పెడతారు. జీలకర్రలో 10 భాగాలు చేసేసి దాంట్లో ఒక భాగం సరుకు కొట్లో నుంచి కొనుక్కొచ్చుకొని ఇంట్లో వండుకు తినేదానికి తెచ్చిన దానిలో ఒక భాగం పొట్టలు కట్టి దాన్ని పక్కన పెడతారు. ఆ రీతిగా ప్రతి చిన్న దాంట్లో కూడా 10వ భాగం దేవుని సొమ్ము. నేను తినకూడదు, అది దేవుని మందిరానికి వెళ్ళాలి, తీసుకెళ్ళి మందిరంలో వేస్తారు. అంత ఖచ్చితంగా దశమ భాగంలో కరెక్ట్గా ఉండే భక్తులు వాళ్ళు. అందుకని ఒకసారి యేసు ప్రభు అంటారు, మీరు పుదీనాలోను జీలకర్రలోను
10వ వంతు ఎన్నో వచ్చిన చూడమ్మా, 24:23. మత్తయి సువార్త 24:23 వచ్చిన చూడండి. 23 వచ్చిన 23 చూడండి మత్తయి సువార్త. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. హల్లెలూయా. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వీటిని కూడా చెయ్యండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? సద్దుకయ్యులు, పరిసయ్యులు, పాము పిల్లలారా అని ఖచ్చితంగా వాళ్ళని కేకలేసి తిడుతున్నాడు యేసుప్రభు. అంటే అన్నిట్లో దశమ భాగం తెస్తారు, కానీ ముఖ్యమైన వాటిని వదిలిపెడుతున్నారు. ఏమేంటి? న్యాయం అనేది ఉండదు. 2 కనికరమును. అయ్యి పక్కన వాళ్ళు బాధపడుతున్నారే, జబ్బు చేసే రోగం వచ్చే బాధపడుతున్నారే అని కనికరపడి బాగున్నావా, తిన్నావా అని కనీసం పలకరించడానికి కూడా పోరు. అదేంది? హల్లెలూయా. పక్కన బాగులేక బాధలో ఉన్న వాళ్ళని కనికరించి, ఇదిగో ఈ అట్టికాయ తీసుకో తిను, బాగలేదంటున్నావు కానీ ఈ 10 రూపాయలు తీసుకుని ఏదన్నా పాలన్నా ఏదన్నా తెచ్చుకొని మజ్జిగ చేసుకుని అన్న తాగు అని కనికరం అస్సలు ఉండదు. అదేంది? ఇంట్లో వాళ్ళు బాగలేకపోయినా, బాగలేదా, నీకు జబ్బు చేసిందా, ఎట్టుంది, జ్వరం వచ్చిందా, తగ్గిందా, పలకరించే పాపానికి పోరు. అట్లాంటి భక్తులు వీళ్ళు. పక్క వాళ్ళకి చెప్పండి, ఇప్పుడన్నా బాగలేని వాళ్ళకి, పలానా వాళ్ళకి బాగలేదని తెలిసింది, ఎమ్మటే వెళ్ళి పలకరిస్తావా? చచ్చిపోయి సమాధి అయినాక చేలో పని ఉంది అందుకని ఇప్పుడు ఇచ్చేయాలంటావా? పక్కన వాళ్ళని అడగండి. సావక తలకి వెళ్ళి పలకరించి వస్తావా? బూడ్చిపెట్టి అంత అయినాక పోయి పలకరించి వస్తావా? కొంతమంది అట్టాటోళ్ళు కూడా చచ్చినప్పుడు కూడా పోరు. పక్కింట్లో శవాన్ని పెట్టుకుని వాళ్ళు అందరూ ఏడుతుంటే వీళ్ళు పొలం పోతారు. వీళ్ళు భక్తి ఇది. వీళ్ళని ఏమంటారు? బైబిల్ అంటుంది, నేను కాదు. పరిసయ్యులు వీళ్ళే సద్దుకయ్యులు అంటే. ఎక్కడ ఊర్లో వేరే ఏ ఊర్లోనూ లేరు. హల్లెలూయా. న్యాయమును, కనికరమును, విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం, దేవుడి మీద నమ్మకం, అవన్నీ ఏమి ఉండదు. దేవుడు తగ్గిస్తాడు కదా, దేవుడు స్వస్థపరుస్తాడు కదా, అట్టటి నమ్మకాలు అవన్నీ ఏమి ఉండదు. దెయ్యం పట్టిందా, అంతరం కట్టించు. జలుబు చేసిందా, ఇంజక్షన్ పడిపించు. తలకాయ నొప్పి వచ్చిందా, జండు బాంబు పూసుకో. దేవుడి మీద నమ్మకం అయ్యేం ఉండవు. వీళ్ళనే పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటారు. హల్లెలూయా. మరి దశమ భాగం కరెక్ట్గానే ఉంటుంది కదా. నిలువు టంగి వేసుకుని మూలం మదుపుల్లో అందరికి వందనాలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ పోయి వీళ్ళకి వందనాలు చెప్పాలా? అవన్నీ బాగానే ఉన్నాయి. హల్లెలూయా. మరి ఈ ముఖ్యమైన వాటిని విడిచిపెడుతున్నారుగా. అందుకే యేసు ప్రభు అంటున్నారు, అయ్యో వేషధారులారా. దశమ భాగం తీస్తున్నారు, మంచిదే. దాన్ని మానకుండా అట్టనే చేస్తూ ఉండండి. విడిచిపెడుతున్నారే న్యాయము, కనికరము, విశ్వాసం, అవి కూడా చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏం పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళ హృదయం అంతా ఏమైతే నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతూ ఉంటుంటుంది. వాళ్ళ హృదయంలో చెడుగే ఉంటుంది. హల్లెలూయా. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంటుంది. వాళ్ళు పునరుద్ధానం లేదు అని అంటారు. చచ్చిపోయిన వీళ్ళంతా మళ్ళీ బ్రతుకుతారు అంటే ఈ సద్దుకాయలు అంటారు, ఏడా బతికేది? మట్టిలో మట్టి కలిసిపోతే ఇంక వాళ్ళు లేచేది ఏంది? వాళ్ళు నమ్మరు. పునరుద్ధానం ఉందంటే వాళ్ళు నమ్మరు. హల్లెలూయా. ఈ పరిసయ్యులు, ఈ సద్దుకాయలు పలుమార్లు యేసయ్యాక కోపానికి గురయ్యారు. గద్దించాడు, సున్నంగొట్టిన సమాధుల్లారా. ఇంకొకసాట వాళ్ళు పులిపిండి వేషధారులారా అని పలుమార్లు ఈ పరిసయ్యుల్ని
ఈ సద్దుకాయల్ని ప్రభు గద్దిస్తాడు. ఒకసారి చూస్తే మత్తయి 16:6లో, మత్తయి సువార్త 16:6లో ఒక మాట అంటున్నారు. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పారు. వాళ్ళ మొదలే పులిసిన పిండి. హల్లెలూయా. ఈ పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. ఏమైందంట? పులిసిన పిండో మంచి పిండో ఏదో ఒక పిండి మనలో ఒకళ్ళు కదా, అది మొదలే పులిపిండి. హల్లెలూయా. పులిపిండి అంటే పులిసిపోయిన పిండి. పెద్ద ఇంత ముద్ద మొత్తాన్ని పులిసిపోయేటట్టు చేస్తుంది. తాను చెడ్డ కోతి చెప్పరు, వనమంతా చెడిపేసిందంట. ఇది చెడిపోయిన కోతులు అని ఒక మాట చెప్పాలంటే, కోతులేంది వీళ్ళు బాప్తీసం తీసుకొని దేవునికి దశమ భాగాలు తీసి మందిరంలో మొదటి లైన్లో ఉంటారు కదా, ఇదేంది వీళ్ళు పులిపిండి అంటారు ఏంది? అవును, ఇది పులిపిండి. వీళ్ళు పులిసిన పిండి వాళ్ళు చెడిపోయి మొత్తం మిగతా వాళ్ళని కూడా జరగొడతారు. అటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకని మరి ఏం చేయాలి? వాళ్ళ గురించి జాగ్రత్త అని యేసు ప్రభువే చెప్పాడు, సలహా ఇచ్చాడు. ఇంకా వాళ్ళ సంగతి ఇంకేంటో చూడండి. అపోస్తుల కార్యం 5:17. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ, అంటే ఎవరో సద్దుకయ్యలు తెగవారు లేచి మత్సరంతో నిండుకున్నారు. హల్లెలూయా. ఈ సద్దుకయ్యలు ఎవరు అంటే మత్సరంతో నిండుకుంటారు. వాళ్ళ హృదయంలో మనసులు అంతా మత్సరమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్నొక రోజు మాచర్ల దగ్గర ఊరు వెళ్ళా. అక్కడ ఒక పాస్టర్ గారు ఆయన చెప్పే మాట వింటే బాధ అనిపించింది. ఎందుకని అంటే తెలంగాణలో సేవ చేద్దామని వెళ్ళాడండి. తెలంగాణలో సేవ చేస్తున్నాడు. చేస్తుంటే ఏం జరిగింది? ఈయన ప్రార్థన చేస్తుంటే రోగులు బాగుపడటం, దెయ్యాలు వెళ్ళిపోవటం, చాలా మంది వాళ్ళ చర్చికి రావటం జరుగుతుంది. ఆ పక్కన ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ మత్సరంతో నిండుకున్నారంట. ఇప్పటి నుంచో మేము చర్చిలు పెడుతుంటే, ప్రార్థనకి వెళ్తుంటే మా దగ్గరికి జనం రావట్లా. ఈయన నిన్నగాక మొన్న వచ్చాడు. వీళ్ళేంది ఒక్కసారి అంతమంది జనం పోతున్నారు అని చెప్పి ఒక మత్సరంతో నిండుకొని, నువ్వు ఎక్కడొద్దు, మర్యాదగా మీ ఆంధ్రాకి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కొట్టి తరిమేశారు. కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటూ వచ్చేసి మాచర్ల దగ్గర అక్కడ ఒక చర్చి స్టార్ట్ చేసుకుని అక్కడ వాక్యం చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమలా మత్సరం. మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మా చర్చికి ఏమో కొద్దిమంది వస్తున్నారు, ఆయన నిన్నగాక మొన్న పెట్టాడు, అంతమంది జనం వెళ్తున్నారు. వ్యసనం, మత్సరం. హల్లెలూయా. ఈ పరిసయ్యుల పరిస్థితి ఇలాగ ఉంటుంటుంది. వాళ్ళకున్న గుణలక్షణాలు అటాటి. అందుకని ఆయన అన్న మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందండి. సర్ప సంతానమా, మీరు మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగండి. మారు మనసుకు తగినంత ఫలాలు ఫలించండి. మారు మనసు పొందితే మంచి ఫలాలు వస్తాయి. మారు మనసుకు పొందకపోతే అవి ఎనగట ఫలాలే. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మంచి ఫలాలే ఫలిస్తున్నావా? మారు మనసుకు తగిన ఫలాలు నీలోనే కనపడుతున్నాయా? మారు మనసుకు తగిన ఫలం అంటే ఒకప్పుడు నీకు బోల్డ్ అంత కోపం ఉంటుంది. మారు మనసు పొందా కాబట్టి కోపం ఎటుపోయిందో. హల్లెలూయా. మారు మనసు పొందక తలికైతే పిసినారి కాకివి. పక్కన వాళ్ళకి ఏది సహాయం చేద్దామే, బాధలో ఉన్న వాళ్ళని పలకరిద్దామే, పక్కన ఉన్న ఇబ్బందిలో ఉన్న వ్యక్తిని ఆదరిద్దామే, దుఃఖంలో ఉన్న వ్యక్తిని పరామర్శ చేస్తామని అవన్నీ ఏమి ఉండవు. మారు మనసు పొందావు,
తగిన ఫలం ఏంటి అంటే ఆత్మఫలం కనిపిస్తుంది. ఏంటిది ఆత్మఫలం? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ లక్షణాలన్నీ నీలో కనపడాలా. వేరే వాళ్ళు ఎవరు చెప్పనక్కర్లే నేను గురించి. ఆటోమేటిక్గా నీలోనే ఆ లక్షణాలు కనిపిస్తాయి. మారు మనసు పొందక ముందు అయితే అమ్మో ఈ వ్యక్తి పరిస్థితి తగాదా వస్తే తడాక చూపిస్తాడు ఈయన. హల్లెలూయా. నోటికి ఏమొచ్చేది కూడా తెలియదు, ఏం పరిస్థితి ఆపు పట్టలేం. మరి ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో నేను గమనిస్తున్న వాళ్ళకి అర్థం అయిపోవాలి. నువ్వు మారు మనసు పొందావని పక్క వాళ్ళని అడగండి, నువ్వు నిజంగానే మారు మనసు పొందావా? మీ ఇంటికి వచ్చి మీ పక్కింటి వాళ్ళని పోయి అడుగుతా, మారినట్టు మారనట్టు ఎట్టున్నావు ఏంది అనేది తెలిసిపోద్ది. మారే రమ్మంటావా? అడగండి. అడగమంటావా పక్క ఇంటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని? నీలో మార్పు కనపడుతుందా? ఎంత దూరం రెడ్డిపాలెం వల్ల పోతుందే. మార్పు లేనప్పుడు ఎందుకు అనవసరంగా అంటారా, లేకపోతే మంచి మాట చెబుతారా? హల్లెలూయా. మార్పు రావాలా, మారు మనసుకు తగిన ఫలాలు నీలో కనపడాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఆయన కళ్ళి చూస్తూ లక్ష్యం ఉంచి ఆయన మాట శ్రద్ధగా విని జాగ్రత్తగా వింటే స్వస్థత వెంటనే దొరుకుతుంది. ఏదైనా బాధ కలిగిందా, వ్యాధి ఏదైనా కలిగిందా, ఇబ్బంది సమస్య ఏదైనా కలిగిందిగా, యేసయ్యా అనగానే ఏంది కూతురా చెప్పు, ఏం కావాలా, ఏంది కొడుకా సమస్య అది చెప్పు, వెంటనే సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలి. మన కోసం సిలువలో వేలాడుతున్న ఆయన తట్టు నిదానించి చూడాలి. హల్లెలూయా. అప్పుడేం జరుగుద్ది? వెండి నీకు అక్కర్లేదు, బంగారం నీకు అక్కర్లేదు, యేసు నామం ఉంది చాలు. ఆ నామాన్ని చేత పట్టుకో. అరణ్యమే అయినా, అది అడివే అయినా, అది ఎడారి అయినా, నువ్వు ఏకాకిగా మిగిలిన యేసయ్య నీకు తోడుంటాడు. ఆమేన్. వెండి బంగారాలు లేకపోయినా, నీ అండ నీ ఆదరణ ఎవరో, నీకు ఆఫుగా ఎవరు నిలబడకపోయినా ఆయన ఒక్కడుంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన సహాయం చేస్తాడు, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. 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 ఎప్పుడైతే ఆయన తట్టే చూస్తావో, ఎప్పుడైతే గురి పెట్టి లక్ష్యం ఉంచి ఆయన మీదనే నీ దృష్టి కేంద్రీకరిస్తావో, డబ్బు మీద బదులు, సంపాదన మీద బదులు దేవుని మీదనే దృష్టి ఏకాగ్రత పెట్టి యేసయ్య కళ్ళు ఎప్పుడైతే చూస్తావో ఆయనే నడిపిస్తాడు. ఒకరోజు దేవుడు పిలిచాడు, అబ్రహామా విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి పద. సరే నన్ను వెళ్ళిపోయాడు. ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్న రాజు గమనించాడు, ఎవరు ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది, ఈ అమ్మాయి నేను చేసుకుందాం అనుకున్నాడు. పాప ఆలోచన వచ్చింది. నేరుగా భటులను పంపించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా గదిలో పెట్టమన్నాడు. పెట్టేశాడు. ఏం పరుగు రాయా, పరాయి దేశం అయిపోయా, ఒంటరిగాడు ఏం చేయగలడు? పిలిచిన దేవుడు తోడున్నాడన్న సంగతి రాజుగారికి తెలియలా. హల్లెలూయా. గుడారంలో మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఒక గదిలో ఎత్తే శారమ్మ కూడా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా, దేవా నీవు తప్ప మాకు దిక్కెవరున్నారు, ఆధారం నువ్వే, ఏం చేస్తావు మాకు తెలీదు అని ప్రార్థనలోనే ఉన్నాడు. తేపకు ఒక ఆయన, ఈ రాజుగారు తేపకు ఒకసారి వెళ్ళి తలుపు తీసి చూస్తున్నాడు. ఆమె ప్రార్థనలోనే ఉంది. ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోతాడు.
అర్ధరాత్రి 1 గంట అయింది, ప్రార్థనలోనే ఉంది. తెల్లారి గట్ట 3 అయింది, ప్రార్థనలోనే ఉంది. మోకాళ్ళలో నుంచి కిందకు దిగల. అక్కడ గుడారంలో ఉన్న అబ్రహాం ప్రార్థన ఆపల చేస్తూనే ఉన్నాడు. తిరిగి 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 కాలు నొప్పులు పుట్టిన రాజుగారికి సాలిపోయి తెల్లారగట్ట 4 5 నిద్రపోయాడు. హల్లెలూయా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు? అతను నా కుమారుడు, నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావే. ఒక వ్యక్తికి ఆమె భార్య, ఆమెను ముట్టావా సచ్చిన వాడివే సుమా. అయ్యయ్య నాకు తెలియదయ్యా, ఆమె నా చెల్లెలు అని చెప్పాడు. లేదు, అతనికి భార్య ఆమెను కానీ ఆమెను కానీ ఏమైనా అన్నావా, సచ్చిన వాడివి సుమా, జాగ్రత్త అన్నాడు. అయ్యో నాకు వద్దురా నాయన చెప్పేసి తెల్లారి పొద్దున లేపి, అయ్యా అన్యాయంగా మమ్మల్ని నాశనం చేసేవాడివే, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావయ్యా? మీరు మూర్ఖులైన వాళ్ళని నాకు తెలుసు, భయపడే అందుకు నేను అబద్ధం చెప్పాను. ఆమె నా భార్య. హల్లెలూయా. ఆ రాత్రి అంతా చేసిన వాళ్ళ ప్రార్థన ఏం జరిగిందంట? అబీమెలెకు రాజు యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి గర్భాలు మోయబడ్డాయి. ఎవరికి సంతానం కలగట్లా. తిరిగి మరలా ఆయన ప్రార్థన చేశాక అందరికీ పిల్లలు కలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఆయన మాట వినాలా, నిదానించి ఆయన కళ్ళే చూడాలా. యాకోబు పరిస్థితి కూడా అదే. తన సంతానం అంతా తీసుకుని స్వదేశానికి దేవుడు చెప్పాడు, వెళ్ళిపోమ్మన్నాడు, వెళ్తున్నాడు. మామగారు ఎంటబడ్డాడు, తరిమి పట్టుకొని తన్నాలని. సగం దూరం వచ్చి వాళ్ళకి పొద్దుపోయింది. ఆ రాత్రి అక్కడ నిద్రపోతుంటే వాళ్ళ మామతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యాకోబుతో మంచే కానీ చెడే కానీ మాట్లాడావా, సచ్చిన వాడివే సుమాన్. అయ్యో వద్దయ్యా. హల్లెలూయా. నేనేమన్నయ్యా? కాబట్టి మనం దేవుని మీద దృష్టి పెట్టి లక్ష్యం ఉంచి జాగ్రత్తగా ఆయన మాట వినాల. ఆయన ఏది చేయమన్నాడు అది చెయ్యాల, ఏది వద్దన్నాడో అది చేయకుండా ఉండాల. లక్ష్యం ఉంచాల, ఆయన మాట మీదే లక్ష్యం ఉంచాల. దేవుడు అట్ట చెప్పాడా, చెప్తే కానీ లేదు మిగతా వాళ్ళతోటి మనం పోల్చుకోకూడదు. మనం దేవుని మాట మీదే లక్ష్యం ఉంచాలి. వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన మాట మీద దృష్టి పెడితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఆ నామాన్ని మనం కలిగి ఉండాలి. యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు యేసు నామంలో ఉన్న శక్తిని మనం అనుభవిస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం. ఆమేన్. మనం చేయవలసింది ఏంటంటే సిలువలో వేలాడుతున్న యేసు మీదనే దృష్టి పెట్టాలి. మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతాలు మనల్ని వెంటాడుతాయి. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ఆయనే నీకు తోడుంటాడు కాబట్టి ప్రతి పరిస్థితిలో ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. నీ మాట యందు లక్ష్యం ఉంచి యేసు నామములో ఉన్న ప్రభావాన్ని నేను అనుభవించటానికి, యేసు నన్ను సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు నన్ను వెంబడించటానికి సహాయించి ప్రభు అని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల మనం పరలోకంలో ప్రవేశించం. కాబట్టి పక్కన ఎవరో ఉన్నారు, వారెవరో వారికి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు, మనకనవసరం. శాస్త్రుల నీతిలాగా మన నీతి ఉండాలని కోరుకోకూడదు. మన నీతి అధిగమించాల. ప్రభు కోరుకున్నట్టు, ప్రభు ఇష్టపడ్డట్టు, ఆయన దృష్టికి నీతి కలిగి, యథార్థత కలిగి, ప్రభు దృష్టికి
పరిశుద్ధంగా నమ్మకంగా భక్తి చేసేలాగా కృప దయచేయమని బలపరచమని అడుగుదాం. చేతులెత్తి కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, స్త్రీలలో వేలాడుతున్న యేసు వైపున దృష్టి పెట్టి లక్ష్యముంచి నీ మాటను శ్రద్ధగా విని ఆ ప్రకారం చేసి అద్భుతాలు నన్ను వెంబడించేటట్టు నన్ను ఆశీర్వదించయ్యా, అద్భుతాలు నా జీవితంలో జరిగించయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. బలహీనులందరినీ తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి. ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలను విడిచి వెళ్ళిపోవునుగాక. ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవునుగాక. బిడ్డలకు అభ్యంతరంగా ఉన్న ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభు, నీ బిడ్డలు దూర ప్రాంతాలకు పనులకు వెళ్ళి ఉండగా వారందరినీ ఆశీర్వదించండి. క్షేమంగా పని ముగించుకుని ఇంటికి చేరు వరకు ఏ వ్యాధి వారిని ముట్టని వద్దునైనా క్షేమంగా సమాధానంగా తిరిగి గృహం చేరి నిన్ను గనపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. బిడ్డలకొక్కరిని దీవించి ఆశీర్వదించమని, ప్రతి శాపాన్ని వారికి విరోధంగా ఉచ్చరించబడి ప్రతి మంత్ర ప్రయోగాన్ని యేసు నామములో నిర్వీర్యమై పోవునుగాక. వారి చేతి పని దీవించబడునుగాక. వారి పాడి పశువుల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. వారి పంట పొలాలలో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ జయం అనుగ్రహించబడునుగాక. ప్రభు, ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు త్వరగా ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. ప్రభు, బిడ్డల ప్రతి మూయబడిన ద్వారాలు యేసు నామములో తెరవబడునుగాక. ప్రతి అభ్యంతరం ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. సమాధానం లేని కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలు తొలగిపోయి నీ బిడ్డలందరూ ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను అన్ని రీతిల వర్ధిల్లుదురుగాక. ప్రభు, నీ కృపగల హస్తానికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తుండగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మహిమగల నీ రాకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరికి వందనాలు. పక్కారికి వందనాలు సెకండ్ ఇచ్చి వందనాలు చెప్పండి. యేసు వైపే చూడు, ఆయన నీ వైపే చూస్తాడు.